నువ్వు అతనితో ఉంటే మాత్రం చాలా కష్టం, చాలా కష్టాలు ఎదుర్కొంటావు. ఇక నుంచి నువ్వు ఆలోచించాల్సింది నీ కూతురు గురించి మాత్రమే. మేడం వాళ్ళు చేసినందుకు మాత్రం నా పాపని మాకు బయట పారేసిన మంచిది. నాకు వాళ్ళ ముందు నన్ను చంపేసాను మేడం. మీరు చంపేసాను మేడం వాళ్ళ ముందు నేను బతకలేను మేడం. దూరం పోయినా వాళ్ళు బతకనివ్వరు మేడం. వాళ్ళేం నీ జోలికి రారు. ఒకవేళ నీ జోలికి రాకుండా మేము చూసుకుంటాం. నువ్వు వాళ్ళ భర్త జోలికి వెళ్లకుండా ఉండు, వాళ్ళు నీ జోలికి రారు. వాళ్ళు నీ జోలికి వచ్చి ఏమన్నా చేస్తే నేను నిలబడతాను నీకు అండగా. ఆలోచన లేకుండా మీకు ఒళ్ళు ఎక్కి మీరు తప్పు చేస్తున్నారు. మంచి బ్రతుకు బతకండి అని చెప్తున్నాం, అంతేగాని ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా, వాళ్ళతోనే ఉంటాను, నన్ను చంపేయండి అంటే చంపాల్సిన అవసరం మాకు లేదు. చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మంచి జీవితం చూసుకొని వెళ్ళు మీ అమ్మని అడిగి. వాళ్ళందరూ ఒక మంచి సొల్యూషన్ చెప్తున్నారమ్మా. నీ భర్తని నిన్ను మళ్ళీ కలుపుతామని అంటున్నారు, అది నువ్వు వద్దంటున్నావు. ఇదంతా అనుమానమే, ఇప్పుడు వరకు జరిగిన గొడవ అనవసరము అని చెప్పి అతనికి చెప్పి మీ ఇద్దరిని కలుపుతాను అంటున్నారు. అది మంచి సొల్యూషన్, అది వద్దంటున్నావు నువ్వు. వాళ్ళు కలపడం ఎందుకంటే కనుక నువ్వు ఇక్కడ వాళ్ళు చెడగొట్టడం వల్ల నాకు అన్యాయం అయింది కాబట్టి వాళ్ళు నాకు చెప్పడం వద్దని చెప్తున్నా సార్. సార్ నువ్వే పోయి చెప్పు, పట్టుకొని వాళ్ళు చెప్పర్లే, వాళ్ళు ఇంటర్ఫియర్ గా నీ జీవితాన్ని కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు. ఆయన అర్థం చేసుకుంటే ఓకే, లేదంటే వేరే అతన్ని పెళ్లి చేసుకో. ఇక్కడ చేసే ప్రయత్నం ఈ పట్టుదలన్నా అక్కడ చూపెట్టు, అతను గ్యారంటీగా వస్తాడు నీ జీవితంలోకి మళ్ళీ. ఏంటి నీ పరిస్థితి? ఇంకొకసారి తిరుమల వైపు చూసినా ఫోన్ చేసినా ఆవిడ ఉన్న ప్లేస్కి వెళ్తే మాత్రం బాగుంటది. ఇప్పుడే చెప్తున్నా రమేష్, 10 ఏళ్ళు లేనిది నీ బ్యాడ్ టైము ఆవిడ రూపంలో నీకు వచ్చిందో, నీ రూపంలో ఆవిడకి వెళ్ళిందో కానీ జీవితాలు సగం నాశనం చేసుకున్నారు. ఇప్పుడైనా సరిదిద్దుకుంటే ఆవిడ జీవితం ఆవిడ హ్యాపీగా ఉంటుంది, నీ జీవితం నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అలా కాకుండా ఇద్దరిని వాడుకోవాలంటే మాత్రం అది కుదరదు.